భారతదేశంలో ఏ పౌరుడైనా సరే ఏ ప్రభుత్వమైనా సరే చట్టాలకు లోబడి పనిచేసుకోవాలి. సుప్రీంకోర్టులో ఈ కేసు 19వ తారీఖు వాయిదా పడ్డంగా కూడా ఇవాళ వచ్చి కుట్రపూరితంగా వచ్చి చట్టాలకు వ్యతిరేకంగా రాజ్యానికి వ్యతిరేకంగా ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా అంటే 8:45 ఫ్లైట్కి టికెట్లు బుక్ చేసుకొని కవిత గారికి కూడా టికెట్లు బుక్ చేసుకొని అరెస్ట్ చేసే తీసుకుపోవాలి అని చెప్పి ఇవాళ వచ్చి చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పటి మటుకు కూడా ఈ ప్రీ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటి మటుకు ఏ లేడీని కూడా అరెస్ట్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం కవిత గారిని చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ గొంతుకగా కేసీఆర్ ఉన్నాడు, ఈ ఒక్క కేసీఆర్ని పక్కన పెట్టేస్తే తెలంగాణ గొంతుక పోతుంది అన్న రాజకీయ దురుద్దేశంతో మరి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని లేకుండా చేయాలి అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ కేసీఆర్ గారి బిడ్డ మీద ఇటువంటి అక్రమమైన కేసులు బనాయించి కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. తప్పకుండా దీన్ని తప్పకుండా బీజేపీ పెరుగుతుందా లేదా తెలియదు. బీఆర్ఎస్ డౌన్ అయితే తెలంగాణ గొంతుక ఉండదని, తెలంగాణ గురించి ప్రశ్నించే వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి ఇవాళ ఈ కుట్రపూరితమైన చర్య చేస్తూ ఉన్నారు. ఇంత మట్టుకు ప్రీ మనీ లాండరింగ్ యాక్ట్లో ఒక లేడీని అరెస్ట్ ఇప్పటి మట్టుకు చేయలేదు ఈ భారతదేశ చరిత్రలో. ఫర్ ద ఫస్ట్ టైం కవిత గారిని వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అది కూడా 19వ తారీఖు సుప్రీంకోర్టు కేసు వాయిదా పడ్డాక కూడా కోర్టులో ఇది ఉండగా కూడా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వచ్చి వాళ్ళు అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. మొదలే ఫ్లైట్ టికెట్లు కొనుక్కొని 8:45కి అరెస్ట్ చేసి తీసుకుపోతామని చెప్పి అట్లా ప్రీ ప్లాన్డ్గా చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా అటు రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం, ఇటు చట్టపరంగా కోర్టుల్లో కూడా దీనికి పోరాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఏనాడు కూడా వెనుకకు పోయే సమస్య లేదు. కేసు విచారణ జరిగిన రోజే 19th వాయిదా వేశారు. ఇంకా 4 days టైం ఉంది, అయినా కూడా ఈ రోజు చేయడానికి అదే నేను చెప్పేది. సుప్రీంకోర్టులో కేసు ఉండగా 19వ తారీఖు వాయిదా పడంక కూడా అంటే కేసు కూడా ఏంటంటే ప్రీ ఎమ్మెల్యే యాక్ట్లో అరెస్ట్ చేయకూడదు ఒక లేడీని అని కేసు. ఆ కేసు ఇవాళ పెండింగ్లో ఉండగా సుప్రీంకోర్టులో 19వ తారీఖు రానుండగా ఇవాళ వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే ఇది తప్పు కదా అని మా అడ్వకేట్లు కానీ అడగపోయే ప్రయత్నం చేస్తే మాకు తెలియదు, మీరు ఢిల్లీకి వచ్చి చూసుకోండి ఏం చేయాలన్న మాట మాట్లాడుతున్నారు. అంటే కానిస్టేబుల్ కదా మన ఇంటికి వచ్చి మా ఎస్ఐ సాబ్ రమ్మంటున్నాడు, ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోలేదని ఉంటే అన్న పద్ధతిలో ఇవాళ తీసుకుపోతా ఉన్నారు. చాలా అక్రమంగా అరెస్ట్ తీసుకుపోతున్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకం. ఇవాళ కేవలం రాజకీయంగా కేసీఆర్ని టీఆర్ఎస్ పార్టీని మరి వాళ్ళ బలి చేయడానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారు పూనుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది. షెడ్యూల్ రేపు వస్తున్న వేళ ఈ రోజు అరెస్ట్ చేయడానికి మీ పార్టీ అదే చెప్తున్నాను కదా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులు చేయడానికో కేసీఆర్ గారిని కూడా భయపెట్టడానికో ఏదో ఒక విఫల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేసీఆర్ కానీ ఇటువంటి పిట్ట బెదిరింపులకు బెదిరే ప్రసక్తి లేదు. తప్పకుండా రాజకీయంగా ఎదుర్కొంటాం ప్రజాక్షేత్రంలో, అట్లనే చట్టపరంగా కోర్టుల్లో కూడా ఎదుర్కొంటాం. ఎట్టి పరిస్థితుల్లో కవిత గారికి మొత్తం పార్టీ అండగా ఉంటుంది, తెలంగాణ సమాజం అండగా ఉంటుంది.